హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో రాగి పిండితో టేస్టీగా ఉండేలాగా బిస్కెట్లు ప్రిపేర్ చేసి మీకు అందరికీ చూపించానండి. సో ఈ రాగి పిండి బిస్కెట్లను లైక్ చేసుకోండి, అలాగే మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడూ లేని విధంగా బయట బేకరీలో దొరికే బిస్కెట్లు కాకుండా మన ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా రాగి పిండితో బిస్కెట్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మెయిన్ బేస్ అయినటువంటి రాగి పౌడర్ని తీసుకుంటున్నాం. ఈ రాగి పిండి మెత్తగా ఉంటే బిస్కెట్ అనేది చాలా టేస్ట్గా ఉండి మృదువుగా వస్తుంది. ఈ రాగి పిండి కనుక ఒకవేళ గరుకుగా ఉందనిపిస్తే ఒక్కసారి జల్లెడ పట్టేయండి. జల్లెడ పడితే ఆ సాఫ్ట్ స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది. ఈ రాగి పిండిని కాస్తంతా రోస్ట్ చేసుకోవాలండి. ఎందుకు గురించి అంటే రాగి పిండి రోస్ట్ చేసుకోవడం వల్ల ఆ పచ్చి స్మెల్ అనేది పోయి కొంచెం ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇక్కడ 1 కప్ అయితే రాగి పిండి అయితే తీసుకుంటున్నాను. ఈ రాగి పిండిని తీసుకోవడం వలన హౌస్ వైఫ్స్కి ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అండి, మనకి బ్యాక్ పెయిన్స్ అనేవి ఈ సీజన్లో కానీ లేదంటే సిజేరియన్స్ చేయించుకున్న ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా అధికంగా ఉంటుంది. కొంచెం మన స్ట్రెస్ అయినప్పుడు, వర్క్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లో చక్కబెట్టుకునే పనులు ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మనకి అది రెగ్యులర్ లేదంటే కామన్ అయిపోతుంది ఇప్పుడు ఉన్నటువంటి అందరు హౌస్ వైఫ్స్కి. కానీ ఈ రాగి పిండితో డైలీ తీసుకునే జావ కాకుండా ఇలా స్వీట్ కాంబినేషన్లో, అంటే ఏదైనా బిస్కెట్ లేదంటే ఏదైనా స్వీట్ కాంబినేషన్లో కనుక మనం రాగి పిండిని కనుక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా కొంచెం నడుము బలమెక్కి మనకి బ్యాక్ పెయిన్స్ అనేది రాకుండా ఉంటుందండి. ఇది చెప్పాలంటే ఈ బిస్కెట్స్ పిల్లల కోసం కన్నా హౌస్ వైఫ్స్కి చాలా మంచిదని చెప్పాలి. అలాగే సో మనకైతే అది వేగిపోయింది. బాగా ఒక మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకున్నాం. 1 కప్ రాగి పౌడర్కి 1 కప్పు బెల్లం తీసుకోండి. ఎందుకంటే రాగి పిండికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం వేసుకోవడం వల్ల ఆ పౌడర్ స్మెల్ అనేది మనకి అంత ఎక్కువగా ఉండదు. సో కమ్మగా ఉన్నటువంటి రాగి పౌడర్ని ఇలా బెల్లం కాంబినేషన్తో తీసుకుంటే మన హెల్త్ నడుము చాలా బలంగా ఉంటుంది. సో పావు కప్ వాటర్ వేసుకోండి. పావు కప్పు అంటే చెప్పాలంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. 1 కప్ బెల్లానికి ఒక 3 or 4 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం పాకం మనకి తీగ పాకం వస్తే సరిపోతుందండి. తీగ పాకం వచ్చిన వెంటనే ఇందులో ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలండి. తీగ పాకం కన్నా ఎక్కువ వస్తే కనుక మనకి ఇది ఇడుం పొడుంలాగా అయిపోతుంది. అలా కాకుండా మంచి బిస్కెట్ అనేది మంచి స్ట్రక్చర్ రావాలంటే తీగపాకం వస్తే సరిపోతుంది. సో ఓన్లీ రాగి పిండే కాకుండా బలం కోసం ఒక 1/2 కప్ వరకు కొబ్బరిని యాడ్ చేసుకోండి. కొబ్బరి వేయడం వలన ఈ రాగి బిస్కెట్స్ అనేవి మరింత టేస్టీగా వస్తాయి, మరింత బలాన్ని కూడా చేకూరుస్తాయండి. సో తీగపాకం అయితే వస్తుందో తీగపాకం వచ్చిన వెంటనే వేసేయండి. ఇది పాకం ముదర పాకం అయితే మనకి బిస్కెట్ స్ట్రక్చర్ అనేది మారిపోతుందండి. సో ఈ ఫస్ట్ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుని ఒక గట్టిగా 4 కలుపులు కలిపి వెంటనే రాగి పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు రాగి పౌడరు ప్లస్ కొబ్బరి ప్లస్ బెల్లం కాంబినేషన్లో ఈ బిస్కెట్ చేసుకుంటున్నాం కనుక ఇది మంచిగా మనకి రక్తం పడుతుంది. పిల్లలకి నీరసంగా ఉన్నటువంటి పిల్లలకి మంచి ఎనర్జీ బూస్టప్ అవుతుందండి. ఎందుకంటే రాగి పిండి మంచి ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. పచ్చి కొబ్బరి వేసుకున్నాం కనుక ఇది బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుందండి. ఈ బిస్కెట్ అనేది చాలా మంచిది. సో పిండి వేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండి మొత్తం ఆల్ ఓవర్గా పిండి కొబ్బరి బెల్లం ఆల్ ఓవర్గా మిక్స్ అయినప్పుడు అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అప్పటి వరకు గ్యాస్ ఆన్లోనే ఉండాలి. ఇది మనం ఎప్పుడు దించుకోవాలి అంటే ఇలా మొత్తం మనం వేసుకున్నటువంటి రాగి పిండి కొబ్బరి ఈ బెల్లం పాకం బాగా కలుస్తుంది అన్నప్పుడు చూడండి, మీకు ఆ బాండీని విడిచిపెట్టేస్తుంది ఈ మొత్తం పాకం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇలా బాండీని విడిచిపెట్టేసేటప్పుడు కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇది అంటే కంప్లీట్గా చల్లారనివ్వాలంటే మన చెయ్యి ఎంత వేడిని కాస్తుందో అంత వేడిగా చూసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోయినా కానీ మనకి ముద్ద అవ్వదండి. మీకు తెలిసిందే కదా బెల్లం పాకంతో చేసుకునే వంటలు అనేవి ఎలా ఉంటాయి. సో ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు చెయ్యి పట్టుకుని వేడిలో ఉండాలండి. బాగా చల్లారిపోయినా అది వండవ్వదు. సో ఓ మాదిరిగా కొంచెం వేడిగా ఉండగానే వేగంగా ఈ రకంగా ఉండ స్ట్రక్చర్లో ఉండగానే కాస్త వీటిని కోవా వెళ్ళలేదు బిస్కెట్స్ లాగా కాస్త ఓ మాదిరి దలసరిగా మనం చేసుకుని బిస్కెట్స్లా చేసుకుని పక్కన పెట్టేసుకుంటే రాగి పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. అయితే
ఇవి కాస్త ఎక్కువ రోజులు ఉండడానికి, లేదంటే కాస్త ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి దీన్ని ఒక పాన్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసి మళ్ళీ వెంటనే ఆఫ్ చేసేయాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇవి వేడిగా ఉండగా చెప్పినట్టు మాట అంటే మనకి ఏ స్ట్రక్చర్ కావాలితే స్క్వేర్ కావాలితే స్క్వేర్, లేదంటే రౌండ్, రెక్టాంగిల్, ఇలా ఎలా కావలిస్తే అలా చెప్పినట్టు మాట ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి పాంగు ఉంటే మనం ఆ వేడిని వార్చగలుగుతాం. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చెయ్యాలని, చల్లారితే మనకి అంత స్ట్రక్చర్ బాగుండదు. చూసారు కదా, ఇవి చేసిన ఒక 1 అవర్ తర్వాత ఈ రకంగా ఉన్నాయండి. ఇదిగోండి మంచిగా అయితే చాలా చూడడానికి కలర్ఫుల్గా, లుకింగ్ బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఇవి ఒక 3 డేస్ 4 డేస్ వరకు బాగానే ఉంటాయి. కాకపోతే 1 వీక్స్ 2 వీక్స్ ఉండాలంటే ఇలా పాన్ హీట్ చేసుకుని ఒక్కసారి మనం వేసుకున్నటువంటి ఆ బెల్లం పాకం మీకు తెలుస్తుందా, ఆ బిస్కెట్లోంచి కొంచెం కొంచెం బయటకు వస్తుంది చూడండి. గ్యాస్ వెంటనే ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసిన తర్వాత కంప్లీట్గా చల్లారనిచ్చి మనం చూడండి అట్ల పొలతో ఫస్ట్ ఇలా తీసుకోవాలండి. లేదా అట్ల పొల కాకుండా వేడి మీద ఉన్నప్పుడే తీసేస్తే చూడండి ఇక్కడ బిస్కెట్ ఎలా అంటుకుందో అలా అంటుకుపోతుంది. ఈ ఒక్క టిప్ గుర్తుపెట్టుకోండి. కొంచెం కేర్ఫుల్గా ఏదైనా అట్టలు రేకుతో అన్నా, ఏదైనా కొంచెం షార్ప్గా ఉన్న దాంతో అయినా సరే స్లోగా అటు ఇటు ఉంటే చక్కగా రేకు నుంచి ఒక మంచి బిస్కెట్ లాగా అయితే మనకి వస్తాయండి. చూసారు కదా, చాలా గుల్లగా, చాలా సాఫ్ట్గా, వెన్న నోట్లో పెట్టుకుంటే ఎలా కరిగిపోతుందో ఈ రాగి పిండితో బిస్కెట్లు కూడా అలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతాయి. అంత టేస్టీగా ఉంటుంది. పైగా మన లేడీస్కి అంత మంచిగా బలాన్ని చేకూరుస్తాయండి. ఇంకా పిల్లలకైతే మంచిగా రక్తం పడుతుంది, తెలివితేటలు బాగా డెవలప్ అవుతాయి. పైగా ఈ బిస్కెట్స్ ప్రిపరేషన్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంది కనుక మన ఒంట్లో ఉన్నటువంటి అనేక రకాలైన సీజనల్ డిసీజెస్ తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఇవి చాలా టేస్టీగా, హెల్తీగా, సాఫ్ట్గా ఒక 1 వీక్ వరకు మంచి టేస్ట్ని అయితే మెయింటైన్ అవుతున్నాయి. సెకండ్ వీక్ వచ్చేసరికి ఇది రాగి పౌడర్ కనుక కొంచెం టేస్ట్ మారచ్చు. కాకపోతే 1 వీక్ వరకు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో టేస్ట్ చేసేయండి.